యోగకారక ప్లానెట్స్, అవయోగకారక ప్లానెట్స్, యోగి అవయోగి. ఈ యోగి అవయోగి కాన్సెప్ట్లో ఏ లగ్నం వాళ్ళకి ఎవరు అనుకూలిస్తారు, ఎవరు అనుకూలించరు, ఎవరు పూర్తిగా యోగులు అవుతారు, ఎవరు పూర్తిగా అవయోగులు అవుతారు, ఎవరు 50-50% రిజల్ట్ ఇస్తారు అనేది ఈరోజు మనం కన్యా లగ్నం వాళ్ళకి చూద్దాము ఎంఎస్ ఆస్ట్రాలజీ, వేదిక ఆస్ట్రాలజీ వీడియోస్లో. సో కన్యా లగ్నానికి మనము ఎక్కువ నెగటివ్ ప్లానెట్ పరమ పాపి అని చెప్పేది రవిని. ఎందుకు? ఆయన రూల్ చేసేది ఒకే ఒక భావం, అది కూడా 12th of losses, వ్యయస్థానాన్ని రూల్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన పూర్తిగా నెగిటివ్ రిజల్ట్స్ని ఆయన అంతర్దశల్లో, దశల్లో, మహాదశల్లో వచ్చినప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే ప్లేస్మెంట్ కనుక కొంచెం బెటర్ దాంట్లో ఉంటే కొన్ని మంచి ఫలితాలు కూడా రావచ్చు. ఇక్కడ మనం ఏంటంటే ఓన్లీ లార్డ్షిప్ని బట్టే చూస్తున్నాం. అట్లానే లాభాధిపతి అయిన చంద్రుడు, సో 11th లార్డ్ చంద్రుడు శుభాన్ని కలిగిస్తాడు. అయితే కొన్ని ఇబ్బందులు పెట్టినా బట్ ఫైనాన్షియల్ గెయిన్స్ని చాలా బాగా ఇచ్చే ప్లానెట్. సో చంద్ర బలాన్ని బట్టి, ప్లేస్మెంట్ని బట్టి చంద్రుడు వచ్చినప్పుడల్లా, ఎందుకంటే మనందరికీ కూడాను ఎసెన్స్ ఆఫ్ లైఫ్ మనీ అనేది జనరేషన్ బాగుంటే మిగిలినవన్నీ బాగుంటాయి. అటువంటి మనీ జనరేషన్ని ఇచ్చే ప్లానెట్ చంద్రుడు కాబట్టి ఫినాన్షియల్ గెయిన్స్ని చాలా బాగా ఇస్తాడు చంద్రుడు అని చెప్పచ్చు. అండ్ ఇంకా బుధుడు లగ్నాధిపతి, దశమాధిపతి అయిన బుధుడు యోగకారకుడు, రాజయోగకారక. ఎందుకు రాజయోగ కారకత్వం వచ్చింది అని అంటే లగ్నాన్ని కేంద్ర కోణ స్థానం అంటాము, దశమ స్థానాన్ని కేంద్ర స్థానం. సో ఇట్లాగ కేంద్ర కోణాధిపత్యం వచ్చిన బుధుడు అత్యంత శుభుడు, యోగకారకుడు అవుతాడు కన్యా లగ్నం వాళ్ళకి. అందుకనే బుధుడు పూర్తి స్థాయిలో గుడ్ రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఉద్యోగాన్ని ఇచ్చేది, వ్యాపారాన్ని ఇచ్చిన అన్నీ చేసేది కూడా ఈయనే కాబట్టి చాలా మటుకు మంచి చేస్తాడు అని చెప్పచ్చు. అండ్ ఇంకా శుక్రుడి దగ్గరకు వస్తే ధనస్థానానికి ఆధిపత్యము, భాగ్యస్థానానికి ఆధిపత్యము ఉండి శుక్రుడు కూడా ఈ లగ్నానికి చాలా మటుకు మంచి రిజల్ట్ ఇస్తాడు. 75% మంచి రిజల్ట్ ఇస్తాడని చెప్పచ్చు. కాకపోతే ఒక సెకండ్ హౌస్ అనే మార్కా హౌస్కి కూడా ఆయనకి లార్డ్షిప్ ఉంది కాబట్టి కొంత ఒక 25% చెడు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము బుధుడిని 100% మంచివాడి కింద, శుక్రుడిని 75% మంచివాడి కింద, అండ్ చంద్రుడిని కూడా నియర్లీ 75% మంచివాడి కింద తీసుకోవచ్చు. అండ్ రవిని 100% నెగిటివ్ కింద తీసుకోవాలి. కమింగ్ టు కుజ, ఈయన కూడా నెగిటివే. ఈయన మోస్ట్లీ లైక్ మనకి ఒక 70% నెగిటివ్ అని చెప్పచ్చు. ఎందుకంటే 3rd లార్డ్షిప్ అండ్ 8th లార్డ్షిప్. సో 3rd లార్డ్షిప్ చాలా నెగిటివ్ అండ్ 8th లార్డ్షిప్ న్యూట్రల్ కాబట్టి ఇక్కడ మనము 70% ఈయన నెగిటివ్ కింద తీసుకుంటాము. అండ్ పరమ పాపి ఎవరంటే కేంద్రాధిపత్య దోషం పట్టిన గురువు. అక్కడ రవికి కూడా ఇచ్చారు కదండి, ఇచ్చావు. ఎందుకంటే వ్యయస్థానం అనే ఒకే ఒక నెగిటివ్ హౌస్ని రూల్ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా నెగిటివే. అండ్ కమింగ్ టు మనం గురువు దగ్గరకు వచ్చేటప్పటికి గురువుకి కేంద్రాధిపత్య దోషం పడుతుంది. 4-7 భావాలకి ఆధిపత్య దోషం పట్టి ఆయన పాపి అయ్యే అవకాశం, అంటే 100% నెగిటివ్ ప్లానెట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అయితే గురువు న్యాచురల్గా శుభగ్రహం కాబట్టి కొంత మంచి రిజల్ట్స్ కూడా ఇస్తాడు, నాట్ లైక్ రవి. ఆ రవి న్యాచురల్గా కూడా మెల్ఫిక్ కాబట్టి పూర్తి అవయోగిలో పెట్టాము. ఈయన కేంద్రాధిపత్య దోషం పట్టి అవయోగి రిజల్ట్ ఇవ్వడానికి చాలా మటుకు పాసిబిలిటీస్ ఉంటుంది. బట్ కొంత ప్లేస్మెంట్ కానీ అవి అనుకూలించినప్పుడు కొంచెము, ఎందుకంటే న్యాచురల్ శుభగ్రహానికి పాపత్వం పట్టింది కాబట్టి కొంత శుభ ఫలితాలు కూడా ఉంటాయి. బట్ ఈయన్ని కూడా మనం 100% నెగిటివ్గానే తీసుకుంటాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రిజల్ట్ అంటే అవయోగి అన్నప్పుడు అవయోగిగానే తీసుకుంటాం. కానీ అవయోగి అయినా, ఎందుకంటే మీకు లగ్నాత్ అవయోగి అయినా న్యాచురల్గా శుభగ్రహం అయినప్పుడు వాళ్ళు కొంత మంచి కూడా చేస్తారు. ఆ విధంగా గురువుని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ అవయోగి కింద తీసుకుని ఆయన నుంచి ఏదైనా బెనిఫిట్ రిజల్ట్ వస్తే ఎస్, ఎందుకంటే న్యాచురల్ శుభగ్రహాలైన శుక్ర గురువులకి లగ్నాతు దోషాలు వచ్చినా కూడాను అవి మంచి చేయడానికి పాసిబిలిటీ కొంతవరకు ఉంటుంది. అండ్ ఇంకా శనిని చూసినట్టయితే సాటర్న్ రూలింగ్ 5th and 6th houses, ఈయన మంచివాడు, 75% మంచివాడు అని చెప్పచ్చు. అదేంటంటే 6th house అనేది నెగిటివ్ కదా, మీరు మరి 15 తీసుకోవాలి కదా అంటే 6వ భావానికి శనికి కారకత్వం రావడం అనేది ఒక అదృష్టం. ఎందుకంటే ఆయన పెద్దగా అప్పుల్ని, పెద్దగా అనారోగ్య సమస్యల్ని ఇవ్వడు, పంచమత్వాన్ని ఇస్తూనే షష్టత్వాన్ని తక్కువ ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈయన కూడా యోగకారకుడే. కాకపోతే మనము పూర్తి స్థాయిలో యోగి 100% అని చెప్పడానికి లేదు. ఎస్, 70% మంచి చేస్తాడు, 30% నెగిటివ్ చేస్తాడు. ఈ విధంగా మనము కన్యా లగ్నానికి చూసుకున్నప్పుడు ఎవరు అత్యంత శుభులు అంటే
అండ్ బుధ, అండ్ తర్వాత ఫాలోడ్ బై శుక్ర అండ్ ఫాలోడ్ బై శని. అండ్ ఎవరు పాపి, చంద్రుడు కూడా మంచివాడే వీళ్ళకి. ఎవరు పాపి అంటే ముందు రవి, అండ్ తర్వాత కుజుడు, తర్వాత గురువు. ఈ 3 అంటే కుజ గురువు ఎప్పుడైనా మనకి ఉంటుంది కదా గురుపాలిత అండ్ శనిపాలిత లగ్నాలు అని. ఆ విధంగా ఇక్కడ ఎప్పుడైతే శని శుక్రులు యోగకు మంచి చేసేవాళ్ళు అవుతారో ఆటోమేటిక్గా కుజ అండ్ గురువు అండ్ రవిలో ఏదో ఒక 2 గ్రహాలు నెగిటివ్ అవుతాయి. సో ఇది కన్యా లగ్నం వాళ్ళకి ఎవరు యోగి అండ్ ఎవరు అవయోగి, ఎవరు కొంచెం న్యూట్రల్ రిజల్ట్ని ఇచ్చే పాసిబిలిటీ అని ఉండేది అనేది. ఎందుకంటే దిస్ ఈజ్ అ ప్రాక్టికల్ అప్రోచ్. ఇది మనకి 3-6-11 అనేది ముందు ఆస్ట్రాలజీ బేసిక్స్ రూల్స్ చెప్పుకున్నాం. కానీ కొంచెము మనకి యోగకారకులు ఎవరు అవయోగి ఇలాంటి విషయాలను తెలుసుకోవాలంటే యూ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్. అందులోనూ ఎక్స్పీరియన్స్ అనేది ప్రాక్టికల్గా ఉండాలి. బుక్స్ నేను 10 బుక్కులు చదివేశాను, 12 బుక్కులు చదివాను, ఒక 50 బుక్స్ చదివాను అంటే వచ్చే నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే ప్రాక్టికల్. ఇప్పుడు మనం డ్రైవింగ్ నేర్చుకుంటాము, బుక్లో చదివితే వస్తుందా చెప్పండి? డ్రైవింగ్ రాదు కదా. ఎందుకు? అవర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటారు దాన్ని. ఎంత మనము ప్రాక్టీస్ చేసామో అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఆస్ట్రాలజీ ఈజ్ ద సేమ్ థింగ్. మీరు ఎన్ని బుక్స్ చదివినా, ఎంతమంది దగ్గర నేర్చుకున్నా, మీరు సొంతంగా ఎన్ని హోరోస్కోప్స్ చూసారో దాన్ని బట్టే మీకు వచ్చే నాలెడ్జ్ అండ్ దాన్ని బట్టే స్కిల్ సెట్ అనేది పెరుగుతుంది. సో కాబట్టి ఆస్ట్రాలజీలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే హోరోస్కోప్స్. ఎన్ని వేల హోరోస్కోప్లు మీరు చూసారో దాన్ని బట్టి మీకు వచ్చే ఎక్స్పర్టైజ్ అనేది మారుతూ ఉంటుంది. Okay guys, thanks for listening and please subscribe our channel MS Astrology. Bye.